ఈ ఈ విషయం ఆ మెదడు లేనివాడికి అర్థం కాదు, వానికి అర్థం కాదు, ఎందుకంటే వాడు మనిషి కాదు కాబట్టి, వాడిని ఏం పోదు కాబట్టి. నేను ముఖ్యమంత్రిగా అంటున్నాను, ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు, ఏం జరుగుతుందో తెలుసుకో. రెవెన్యూ మంత్రి గారు కూడా అంటున్నా, నీ కింద నీ కలెక్టర్లు, నీ ఆర్డీఓలు, నీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయి. కేవలం మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పి తెలంగాణ మీద భావిస్తారు. ఇవాళ మీరు అనుకుంటాను మా బిల్డింగ్ కూల్చేస్తామని చెప్పి, మా బిల్డింగ్ మీరు కూల్చేసిన కొంతమంది, కానీ నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి పగతో కసితో చూసుకోక అని చెప్తున్నాడు. మీకు అర్థం కాదు, మీకు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి. నాకు సెంట్రల్ మినిస్టర్ కావాలనో, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది. అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే, ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. రెండు రకాలు కనబడుతున్నది. నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటల రాజేందర్. నా కొడుకు ఏంద్ర అది, ఏంద్ర అది, ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకేంచి ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలు రా ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏంద్రా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి, నువ్వు కూడా నోరు జారేసినావు. ఏ పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక సీనియర్ నాయకుడు లెక్కల లేవు, ఎంపీ లెక్కల లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవరు రా, నీకు ఏం మాటలు రావి ఈటల రాజేందర్? ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు?